నిన్న జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో మీకు 224 మంది మీకు ఇరాన్ ప్రజలు మరణించినట్టుగా వార్తలు. హకీమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటారు, అంటే తెహరన్ యూనివర్సిటీ ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ఒక పిల్లల ఆసుపత్రి. సో దీని మీద కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేసినట్టుగా వార్తలు. కానీ మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏమంటున్నారంటే మేము క్వాడ్స్, అలాగే మీకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ యొక్క మిలిటరీ బేసెస్ వీటి మీద మాత్రమే మేము దాడులు చేసాము అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఇరాన్ యొక్క మిజైల్ సైట్స్ ఉంటాయి చూసారా, సో ఇప్పుడు వాటినేగా వీళ్ళు వాడుతున్నారు. మీకు 2000 మిజైల్స్ నుండి 20,000 మిజైల్స్ దాకా ఇరాన్ వద్ద ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి వాటినే మేము టార్గెట్ చేసి ధ్వంసము చేసాము అని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇంతలో చూడండి, నిన్న రాత్రి ఇరాన్ వాళ్ళు ఏకంగా మీకు 100 డ్రోన్లు వాడి ఇందులో ఇజ్రాయెల్కి తీవ్ర స్థాయిలో నష్టము జరిగినట్టుగా, ఏకంగా 60 మంది మరణించినట్టుగా వార్తలు. అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు ఆలోచించారు అనుకోండి, ఇలా ఈ యుద్ధము ఎంతకాలం? ఇప్పుడు అమెరికా వాడు యుద్ధాన్ని ఆపవచ్చు కదా. డొనాల్డ్ ట్రంప్ గారికి ఎటువంటి ఇష్టము లేదు, ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిందే ఈయనే. ఇక పుతిన్ గారు అంటారా డైరెక్ట్గా, అమెరికా కదా దీనికి కారణము, వాళ్లతో నువ్వు మాట్లాడు, నేను పూర్తిగా ఇరాన్ వైపే ఉన్నాను అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ అంటే రష్యా అధ్యక్షుడు ఇలాంటి ఒక ఒపీనియన్ని మీకు బయట చెప్పడం అంటే అమెరికా మీకు యుద్ధాన్ని ఆపే ఆలోచనలో లేరు, రష్యా వాళ్ళు ఇవాళ ఇరాన్కి సపోర్ట్గా మేము ఉన్నాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఉన్న ఆప్షన్ ఏంటండి? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, 56 దేశాలు కలిగిన ఈ గ్రూప్, వీళ్ళందరూ కలిసిగట్టుగా ఈ యుద్ధాన్ని ఆపండి అని అన్నారు అనుకోండి, చచ్చినట్టు ఆపాలి కదా. కానీ ఒక సౌదీ అరేబియానో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, వీళ్ళు ఎవరూ కూడా మీరు ఇమీడియట్గా ఆపండి, మేము సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాము, మేము మీడియేషన్ చేస్తాము, ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇదే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఇదంతా మీరు చూసారనుకోండి, టర్కీ వాడి నాటకం, వాడు ఆడుతున్న నాటకములో భాగమే మీకు ఇవాళ ఇరాన్ చిక్కుకుపోయి ఉంది. మేము ఇజ్రాయెల్ని ఎదిరిస్తాము అంటాడు, అదే ఇజ్రాయెల్తో చమురు వ్యాపారము చేస్తున్న టర్కీ. సో దీనికి భారత్ వైపు నుంచి ఒక జవాబు మొత్తము గమనించారు. ఇలా కాదు, ఈ టర్కీకి బుద్ధి చెప్పాలి అని మనం డిసైడ్ చేసాం. చూడండి, జస్ట్ 1600 కిలోమీటర్ల దూరము మాత్రమే ఇరాన్కి సైప్రస్ అనబడే ఒక దేశం. అంటే ఇరాన్లో ఇవాళ ఎయిర్ స్పేస్ అనేది టోటల్గా క్లోజ్ అయ్యిందండి. సో అక్కడ మీకు ఒక విమానము కూడా ఎగరడానికి లేదు. ఈ టైంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈయన సైప్రస్ వెళ్తున్నారు. అంటే ఎంత ధైర్యం ఉండాలి చూడండి. ధైర్యం ఉండడం కాదు, ఈ టర్కీ వాడికి బుద్ధి చెప్పాలి. ఒకప్పుడు మనం పట్టించుకునే వాళ్ళం కాదండి. ఎప్పుడైతే టర్కీ వాడు నేను పాకిస్తాన్ వైపు ఉన్నాను, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాదు, మీకు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్, కాశ్మీర్ అంటేనే పాకిస్తాన్, ఇలాగ మాట్లాడడం మొదలుపెట్టాడు. మనము వెళ్ళి ఒక పెద్ద ఎర్త్క్వేక్ జరిగిన సహాయానికి వెళ్ళినా కూడా వాడి బుద్ధి మారలేదు. దాంతో జైశంకర్ గారు ఒక చాలా పెద్ద ప్రకటన చేశారు. నువ్వు పీఓకే అని మాట్లాడితే మేము సైప్రస్ అని మాట్లాడతాము, మాట్లాడడము కాదు, మేము ఏం చెయ్యాలో అదే చేస్తాము అని అన్నారు. ఇవాళ మోదీ గారు ఏమిటి, సైప్రస్, క్రొయేషియా, అక్కడ నుంచి కెనడా. ఈయన కెనడా వెళ్ళడము భారతీయులుగా మన ఎవరికీ కూడా ఇష్టం లేదు. కానీ G7 నుంచి ఒక స్పెషల్ ఇన్విటేషన్ రావడముతో, మీరు స్పెషల్ గెస్ట్ అని చెప్పడముతో మార్గము లేక ఈయన వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఖాళీస్తాన్ అనవసరం అలాంటి దుర్మార్గులతో వాళ్ళు జెండాలు పట్టుకొని మోదీ డౌన్ డౌన్, ఇండియా డౌన్ డౌన్ అనడం ఎందుకు, మనం ఎందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ G7 వాళ్ళ ఇన్విటేషన్ వల్ల ఈయన అక్కడికి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ సైప్రస్ విషయంలో మనము డైరెక్ట్గా అండి, వాళ్ళ ప్రెసిడెంట్ నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చి, అంటే ప్రోటోకాల్స్ని ఆయన తుంగలో తొక్కేసి మోదీ గారి కోసము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వచ్చి, ఇంకా చెప్పాలంటే సైప్రస్ యొక్క లా మేకర్ ఈయన మోదీ గారి పాదాలకు మీకు నమస్కారం పెట్టి,
అంటే ఇండియాలో మాత్రమే చూసే ఇలాంటి విషయాలు ఏకంగా ఒక యూరోప్కి సంబంధించిన నాయకుడు నేరుగా ఈయన కాళ్లకు దండం పెట్టడం అనేది ఇవాళ ప్రపంచమంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే మన యొక్క సాంప్రదాయం పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ కాళ్లకు దండము పెట్టడం అనేది ఉంటుంది చూసారా, వాళ్ళందరూ చేయడం చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వచ్చి మోదీ గారిని తీసుకువెళ్ళడం కాదండి, ద టాప్ సివిలియన్ అవార్డ్, దీన్ని ఆర్డర్ ఆఫ్ మాకారియస్ 3 అని అంటారు. సో ఇంత పెద్ద సివిలియన్ అవార్డు మోదీ గారికి ఇవ్వడం కాదండి ఫ్రెండ్స్. సైప్రస్ గురించి మీలో ఎంతమందికి తెలుసో, మీకు ఇది ఒక ఐలాండ్ కంట్రీ. సో ఇక్కడ నార్త్ సైప్రస్, సౌత్ సైప్రస్ అని చెప్పి టర్కీ వాడు ప్రకటించాడు. ప్రపంచంలో ఎవరూ కూడా, సైప్రస్ అంటే ఒక దేశం, యూరోప్ యూనియన్లో ఉండే ఒక దేశం. కానీ 1974లో టర్కీ వాడు సైప్రస్లో నార్త్ సైప్రస్ని వాడు ఆక్రమించుకొని అక్కడ టర్కీ జెండా పెట్టి ఇది విడి దేశము. ఎందుకు? మీకు 73% క్రైస్తవులు సౌత్ సైప్రస్లో ఉంటారు, 25% ముస్లిములు మీకు అటువైపు నార్త్ సైప్రస్లో ఉంటారు. మా ముస్లిముల కోసము విడి దేశం అంటే ఎలాగైతే పీఓకే అంటున్నామో సరిగ్గా అదే పద్ధతిలోనే టర్కీ వాడు కూడా ఈ దేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టాడు. కాశ్మీర్ని ఎలాగైతే పీఓకే అంటారో, ఇండియన్ కాశ్మీర్ అంటారో అలాగా అక్కడ. సో ఇప్పుడు మోదీ గారు ఏం చేశారు, నేరుగా సౌత్ సైప్రస్కి వెళ్ళారు. నార్త్ సైప్రస్ అంటే టర్కీ వాడిది కదా, అక్కడికి వెళ్ళి ఒక బిల్డింగ్ మీదకి ఎక్కారు వీళ్ళందరూ కూడా. మీకు సైప్రస్ యొక్క అధ్యక్షుడు మోదీ గారు, వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ ఎక్కి, అదిగో చూడండి వాడి జెండా పెట్టుకున్నాడు, మా దేశంలో వాడి జెండా పెట్టుకున్నాడు, వీడిని ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు అడుగుతున్నప్పుడు మోదీ గారు చెప్దాంలే, వీడికి టైం దగ్గర పడింది, ఎక్కడ వెయ్యాలో వేద్దాము, మీరేం కంగారు అంటే వాళ్ళు మాట్లాడుతుంది, నేను కొంచెం డ్రమటైజ్ చేసి చెప్తున్నాను. ఎందుకు అంటే టర్కీ వాడు పాకిస్తాన్కి 300 డ్రోన్లు ఇచ్చాడండి మన మీద దాడులు చేయడానికి. కానీ ఇవాళ మీరు చూసారనుకోండి, సైప్రస్ యొక్క అధ్యక్షుడు డైరెక్ట్గా, ఇంతకుముందు ఎప్పుడూ లేదండి, ఎప్పుడు కూడా మనము వాళ్ళ విషయాల్లో కలగజేసుకోలేదు. ఏ రోజైతే టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్గా మనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడో అక్కడ నుంచి మన ఆట మొదలయ్యింది అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమైంది. ఏమీ లేదు, ఏదో ఒక రోజు మనం ఈ సైప్రస్ అనబడే దేశానికి మన వద్ద ఉండే బ్రహ్మోసులు, ఆకాష్ మిజైల్స్ ఎలాగైతే ఆర్మీనియా విషయంలో మనం ఏం చేసామో అదే పని సైప్రస్ విషయంలో కూడా చేస్తే టర్కీ వాళ్ళ వద్ద బ్రహ్మోస్ని ఆపగలిగిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. సో దీనిని పెట్టుకొని ఒకవైపు ఆర్మీనియా, ఇంకొక వైపు సైప్రస్, వీళ్ళందరూ కలిసి మీకు ఆ నార్త్ సైప్రస్ని ఏదైతే మాట్లాడుతున్నారో దానిని మళ్ళీ వీళ్ళు స్వాధీనము చేసుకుంటే మీకు మొత్తం ఇష్యూ అయిపోతుంది. మరి దీని వైపే మనము కూడా ఆలోచిస్తున్నామా? సో సైప్రస్కి పూర్తి స్వతంత్రము కావాలి అంటే నార్త్ సైప్రస్ను టర్కీ నుంచి మనము విడిపించాలి. ఎలాగైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అనబడే దేశాన్ని మనం సెపరేట్ చేసామో అదే పని ఇక్కడ కూడా చెయ్యగలిగితే యూరోప్ యూనియన్లో ఉండే ఒక దేశము, క్రైస్తవులు ఎక్కువగా నివసించే దేశము, కానీ ఏ ఒక యూరోప్ కంట్రీయో, రష్యానో, అమెరికానో ఎవరూ కూడా వీళ్ళ వైపు నిలబడలేదు. మరి ఇవాళ మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి మీకు ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి టర్కీ వాడు కబ్జా చేసుకున్న ప్రాంతాలనంతా కూడా చూసి మనం ఏం చెయ్యాలో వాడికి చేద్దామని పెద్ద లెవెల్లో వీళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు టర్కీ వాడి యొక్క ఈ వెధవ పనులు, ఒక్కొక్క దేశాన్ని బెదిరించడము, పాకిస్తాన్ లాంటి రోగ్ కంట్రీ వైపు వెళ్ళి నిలబడడము, వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది మీరు ఊహించగలరా? ఊహిస్తే మీరు కామెంట్స్లో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.